ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హాయ్ మిథున. హాయ్. నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నాను మిథున. ఆ దేవుడి దయ వల్ల ఇవాళ్టికి గుళ్ళో నీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది. నిజమే, మనకి 8 ఏళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పటికీ 8 ఏళ్ళయింది. నాకు తెలుసు నువ్వు తప్పు చేసి వెళ్ళలేదని. అందుకే నువ్వు ఎన్నటికైనా తిరిగి వస్తావని ఎదురు చూశాను. నీకోసం 8 ఏళ్ళు కాదు మిథున, 80 ఏళ్ళు కూడా ఎదురు చూసేందుకు నేను రెడీ. 80 ఏళ్లే కాదు, నీతో కలిసి 7 అడుగులు వేసేందుకు 7 జన్మలైనా ఎదురు చూసేందుకు కూడా నేను రెడీ మిథున. నువ్వు ఊర్లోకొచ్చావనగానే నేను మళ్ళీ పుట్టినట్టయింది. మీ నాన్నగారు కలిసి నీ గురించి చెప్పగానే నాకు రెక్కలొచ్చినట్టయింది. ఇక మీ నాన్నగారు మళ్ళీ మన పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు అని చెప్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఆనందం ఎంతలా ఉండుంటుందో ఒకసారి ఊహించు. అసలు కాళ్ళు నేల మీద నిలబడలేదనుకో. కానీ ఒక్కటే భయం మిథున, నువ్వు వచ్చినప్పటి నుంచి పెద్దగా మాట్లాడలేదు. పెళ్లి కదా, నీ మనసులో ఏముందో తెలీదు. ఒక్కసారి నీ మనసులో మాట వింటే, ఆ మనసులో నాకు మునుపటి చోటే ఉంటే అప్పుడు ధైర్యంగా ఉండొచ్చనే ఆలోచనతోనే ఉన్నాను మిథున. నాకు తెలుసు నీ భయమంతా విరాజ్ గురించే అయ్యుంటుందని. విరాజ్కి నువ్వు సొంత తల్లిలా ఉంటున్నావు అనేది కూడా నాకు తెలుసు మిథున. రేపు మన పెళ్ళయ్యాక విరాజ్ని నేను నా సొంత కొడుకులా చూసుకుంటానని నీకిప్పుడే మాటిస్తున్నాను మిథున. నువ్వు ఆ విషయంలో వరీ అవ్వాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే నాకు పిల్లలే అవసరం లేదు మిథున. విరాజ్ ఒక్కడే మన కొడుకు అనుకుందాం, ఏమంటావు? అది మనోజ్ గారు, నేను